రుచి, రంగు, రూపులోనే కాదు, ధరపరంగానూ ఆకర్షణ కలిగి ఉన్న కూరగాయ క్యాప్సికం. సిమ్లా మిర్చి, బెంగళూరు మిర్చి, కూర మిర్చిగా క్యాప్సికంను వ్యవహరిస్తారు. చల్లని వాతావరణంలో క్యాప్సికం మంచి పంటనిస్తుంది. అధిక శాతం క్యాప్సికంను షేడ్ నెట్లు, పాలీహౌస్ల క్రిందే సాగు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో బహిరంగ క్షేత్రాల్లో క్యాప్సికం సాగు తక్కువే. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో కొంతవరకు క్యాప్సికంను ఇలా సాగు చేయటం కనిపిస్తుంది. క్యాప్సికంను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హరిత పందిర్ల క్రింద సాగు చేస్తూ మహారాష్ట్ర రైతులు ఎకరాకు 50 నుంచి 60 టన్నుల అత్యధిక దిగుబడిని, అదే బయట క్షేత్రాల్లో 40 టన్నుల వరకు దిగుబడులను సాధిస్తూ ముందంజలో ఉన్నారు. తెలంగాణలో హైదరాబాద్ మార్కెట్ను ఆధారంగా చేసుకుని పరిసర ప్రాంతాల్లోని కొద్దిమంది రైతులు క్యాప్సికంను పాలీహౌస్లలో సాగు చేస్తూ 40 టన్నుల వరకు దిగుబడులు తీస్తున్నారు గాని ఆంధ్ర రాష్ట్రంలో ఇలా పందిళ్ల క్రిందైనా సాగు చేసేవారు బహు తక్కువనే చెప్పాలి. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఈ మధ్యనే గ్రీన్ క్యాప్సికంతో పాటు కలర్ క్యాప్సికంను పండించటం మొదలుపెట్టారు. అయితే క్యాప్సికం సాగు బయట క్షేత్రంలో ఎలా ఉంటుందో చూడాలని ప్రయోగాత్మకంగా వేసి చూసిన కృష్ణా జిల్లా రైతు మంచి ఫలితాలనే చవిచూశారు. తాను వేస్తున్న సంప్రదాయ పంటల కంటే మిన్నగా క్యాప్సికం రాబడినిచ్చింది. ఆ రైతు అనుభవాలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం తోట్లవల్లూరు గ్రామం ఇది. ఇవన్నీ లంక భూములు, ఇసుకతో కూడిన గరప నేలలు, సాగునీటికి కొదవలేదు. భూగర్భ జలాలు 60 నుంచి 100 అడుగుల లోపే ఉంటాయి. అంతా సంప్రదాయ పంటల సాగే కనిపిస్తుందిక్కడ. అరటి, చెరకు, కంద, పసుపు వంటి పంటలదే సింహభాగం. అయితే ఈసారి ఒక పొలం మాత్రం విభిన్నంగా కనిపిస్తోంది. చూపర్లను, చుట్టుప్రక్కల రైతులను ఆకట్టుకుంటోంది. క్రింద మల్చిషీట్తో, పైన ఊతంకర్రలకు కట్టిన వైర్లతో ఎంతో పొందిగ్గా, మరింత కుదురుగా, ఆరోగ్యవంతంగా కనిపిస్తున్న ఈ క్యాప్సికం తోట ఈ ప్రాంతానికే కొత్తదనాన్ని తెచ్చిపెట్టింది. క్యాప్సికం సాగుతో తన వ్యవసాయ పంథాను మార్చుకున్న రైతు లంకా రవికుమార్. తమిళనాట తాను సందర్శించిన క్యాప్సికం తోటలు ఈ రైతులో స్ఫూర్తిని నింపాయి. అక్కడ ఎకరాకు 40 టన్నులకు పైగా దిగుబడినిస్తున్న క్యాప్సికంను ఇక్కడ సాగు చేయాలన్న సంకల్పంతో ప్రయోగాత్మకంగా ఒక 40 సెంట్లలో ఈ పంటను వేసుకున్నారు. అయితే పొలం ఖాళీగా లేకపోవడంతో ఆలస్యంగా, అంటే నవంబర్ మొదటి వారంలో నారు నాటుకోవలసి వచ్చింది. మామూలుగా అయితే మేలో నాటుకున్న కంద అక్టోబర్కు పూర్తయితే భూమిలో కందను భూమిలోనే ఉంచి మిరపను నాటుతూ ఉంటారు. తరువాత కందను, మిరపను కలిపి ఏప్రిల్లో తీసుకోవటం ఆనవాయితీ. అయితే క్యాప్సికంను మొదటిసారిగా వేస్తున్నారు కాబట్టి కందను త్రవ్వి తీసేసుకుని ఆ పొలంలో క్యాప్సికంను నాటుకున్నారు. అలా నాటిన క్యాప్సికం జనవరి 15కి మొదటి కోతకొచ్చింది. ఏప్రిల్ మొదటి వారం వరకు కోతలనిచ్చింది. మొత్తం 7 టన్నుల కాయ తెగింది ఈ 40 సెంట్ల నుంచి. సాధారణంగా క్యాప్సికంను సెప్టెంబర్లోనే నాటుకుంటే 4 నెలలపాటు కోతలు తీసుకునే అవకాశముంటుంది. ఆలస్యంగా నాటటంతో పంటకాలం తగ్గింది. అయినప్పటికీ మంచి రాబడినే పొందారు రవికుమార్. విజయవాడ మార్కెట్లో పంటను విక్రయించారు. కిలో 20 రూపాయల చొప్పున 7 టన్నులకు 1,40,000 రూపాయల ఆదాయం అందివచ్చింది. ఖర్చులు చూస్తే కంద తీసుకున్నాక పొలం వదులుగా ఉంటుంది కాబట్టి పొలం దున్నకం ఖర్చు లేదు. బోదల తయారీకి 4,000 ఖర్చయింది. విత్తనం, నారు పెంపకానికి 10,000, నాట్లకు మల్చ్ షీట్ లాగడానికి 4,000, ఎరువులు 13,000, సస్యరక్షణ మందులు 8,000, కలుపుతీత ఖర్చు లేదు. ప్లాస్టిక్ వైర్, కర్రలకు, పనివారి ఖర్చు కలిపి 5,000. కోత పనులు సొంతంగానే చేసుకున్నారు కాబట్టి కోత కూలీ లేదు. రవాణాకు 8,000, అంతా కలిపి సాగు వ్యయం 52,000 అయింది. ఈ పెట్టుబడిని సగటు చేసి వడ్డీ లెక్కిస్తే 1,560 రూపాయలు. ఇది కాక డ్రిప్పై పెట్టిన 15,000 రూపాయల పెట్టుబడికి వడ్డీ 900 రూపాయలు. దీనికి తరుగుదల ఈ ఒక పంటకు 1,500. మల్షీట్పై పెట్టిన 6,000 పెట్టుబడికి వడ్డీ 360 రూపాయలు. 3 పంటలకు వాడతారు కాబట్టి దీనికి తరుగుదల 2,000. ఇవన్నీ కలుపుకుంటే 58,320 రూపాయలు ఖర్చయింది.
ఇది పోను 81,680 రూపాయలు నికరంగా మిగిలాయి రవికుమార్కి. రైతు శ్రమ విలువ కింద 21,680 రూపాయలు తీసేసినా 60,000 ఈయనకు మిగిలినట్లే. రవికుమార్ మాట్లాడుతూ, మేము క్యాప్సికం నాబార్డు సంస్థ వాళ్ళు మమ్మల్ని తమిళనాడు టూర్కి తీసుకెళ్లారండి. అక్కడున్న రైతులతో మాట్లాడడం, అక్కడ ఇవన్నీ చూసాం సార్. చూసిన తర్వాత దీన్ని వేస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది. అదే ప్రకారంగా ఇక్కడికి వచ్చి మేము స్టార్ట్ చేసాము. ప్రతి సంవత్సరం పసుపు, కంద, అరిట్లు, చెరుకు ఇవన్నీ ఇలాంటివి వేసేవాళ్ళం. ఈ ఖర్చులు ఎక్కువైపోయి కూలీల ఖర్చులు ఇట్లన్నిటితో చాలా రిస్క్ పడి దాన్ని ఆపేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సాధించవచ్చని అక్కడ చూసాము. ఇక్కడ మేము సొంతంగా తయారు చేసాము. పసుపులో ఖర్చులు కూడా రావట్లేదండి, లేబర్ ఖర్చు బాగా పెరిగిపోయింది. కంద కూడా అంత నాణ్యంగా ఉండలేదండి, మార్కెట్ నిలబట్టలేదు. మన పైరు తవ్వడానికి వచ్చేసరికి మార్కెట్లు డౌన్ అయిపోవడం, ఇట్లాంటి బాగా దిగుబడులు తేడా వచ్చేయడం, ప్రతి సంవత్సరం వేసిన పైర్లే వేసి బాగా ఇబ్బందిగా ఉంటుందండి. అందుకని కంద కూడా ఆపేసేద్దాం అనుకుంటున్నామండి. ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సుజాత మాట్లాడుతూ, ఈ క్యాప్సికమ్ అనేది సమశీతోష్ణ ప్రదేశాల్లో పండే పంట. అయితే మనం ఇక్కడ కూడా దాన్ని షేడ్ నెట్ల కింద పండించుకోవచ్చు. మరీ ముఖ్యంగా వింటర్ సీజన్లో కరెక్ట్ టైం కనుక ప్లాన్ చేసుకుంటే ఓపెన్ కండిషన్స్లో కూడా పండించవచ్చు. అక్టోబర్ మాసంలో కనుక వాళ్ళు ప్లాంటింగ్ చేసుకున్నట్లయితే అక్టోబర్ మొదటి వారంలో కానీ సెప్టెంబర్ ఎండింగ్లో కానీ అది వింటర్ సీజన్ అంతా కూడా వీళ్ళు దీన్ని పంట అనేది తీసుకోవచ్చు. అంటే లేట్ అయ్యే కొలది ఏంటంటే క్రాప్ క్వాలిటీ తగ్గిపోతుంది, కాయ సైజు తగ్గిపోతుంది, మొక్క ఎదుగుదల కూడా తగ్గుతుంది. ఇది వింటర్ సీజన్లో మనం చేసుకోవచ్చు. లేకపోతే షేడ్ నెట్ వేసుకొని చేసుకున్నట్లయితే ఇంకా అధిక ఆదాయం రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పద్ధతిలో అంటే ఇతను చేసిన పద్ధతిలో డ్రిప్ విత్ ఫెర్టిగేషన్ చేస్తున్నారు, అలాగే మల్చింగ్ షీట్. ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల ఇతనికి లేబర్ ఖర్చు తగ్గుతుంది. తర్వాత మొక్క గ్రోత్ కూడా చాలా బాగా వస్తుంది. దాంతోపాటు భూమిలో వ్యాపించే తెగుళ్ళు కూడా కొంతవరకు ఈ విధానంలో కంట్రోల్ అవుతాయి. నాణ్యత గల పంటని వీళ్ళు దిగుబడి తీసుకోవడానికి, నాణ్యత ఉంటే రేటు ఉంటుంది కాబట్టి నాణ్యత గల పంటని వీళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ 40 సెంట్లకు 40 గ్రాముల విత్తనం వాడారు. 1 మీటరు వెడల్పు, 1 అడుగు ఎత్తుతో బోదెలు తయారు చేసి మధ్యన డ్రిప్ లైన్ను లాగారు. 2 డ్రిప్ లైన్ల మధ్య 1 మీటరు దూరం ఉంటుంది. 1 బోదె పైన డ్రిప్కు అటూ ఇటూ 2 వరుసల క్యాప్సికంను నాటుకున్నారు. వరుసల మధ్య 50 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 45 సెంటీమీటర్లు పెట్టి నాటుకోగా 4,000 మొక్కలు పట్టాయి. బోదెలపైన ముందుగా 100 కిలోల వేపపిండి, 50 కిలోల DAP, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను చల్లుకుని ఆచ్ఛాదన పేపర్ను పరిచారు. నాటిన వారం నుంచి మొదలుపెట్టి 30 రోజుల వరకు ఫెర్టిగేషన్ పద్ధతిలో 3 కిలోల 319ల ఎరువును 2 రోజులకొకసారి డ్రిప్ ద్వారా అందించారు. 45 రోజులకు పూత వచ్చింది. అప్పట్నుంచి చివరి కోత వరకు 2 కిలోల 13,045, 2 కిలోల 0,050 ఎరువులను నీటిలో కలిపి 2 రోజులకొకసారి డ్రిప్లో వదిలారు. కాయ తయారవుతున్న దశలో కాల్షియం నైట్రేట్ ప్రతి 4 రోజులకొకసారి అందించారు. మొత్తం 25 కిలోల 319లు, 25 కిలోల 13,045, 25 కిలోల 0,050, 25 కిలోల కాల్షియం నైట్రేట్ ఎరువులను వాడారు. దీంతో మంచి పంట అందివచ్చింది. ఆకుముడత, ఆకుమచ్చ నివారణకు సస్యరక్షణ మందులు పిచికారీ చేశారు. ఆచ్ఛాదన వల్ల నీరు ఆదా అవటంతో పాటు కలుపు సమస్య రాలేదు. దీంతో పనివారిపై ఖర్చు తగ్గింది. అలానే మిరపతో పోలిస్తే ఈ 40 సెంట్ల పంట మీద సుమారు 12,000 రూపాయల ఖర్చు పనివారిపై తగ్గుతుందని, చెరకు, మిరప, కంద వంటి ఇతర ఏ పంటలతో పోల్చినా క్యాప్సికం సాగు రాబడి పరంగా బాగుంది కాబట్టి వాటి సాగును తగ్గించివేసి తరువాతి సీజన్లో ఈ పంట సాగుపై దృష్టి పెట్టాలన్నది ఈయన ఆలోచన. క్యాప్సికంను 2 దఫాలుగా 1 నెల రోజుల వ్యవధితో ఆగస్టు, సెప్టెంబర్లో నాటుకుని శీతాకాలం మొదలయ్యేటప్పటికీ పూత వచ్చేలా చూసుకుంటే 5 నెలలపాటు కాపు తీసుకుని లాభపడవచ్చంటారు. క్యాప్సికం అయిపోయాక ఈ మొక్కలపైకి కాకరను పాకించారు. క్యాప్సికంను తీసేసి తరువాత కర్రలతో ఊతం కల్పించి కాకరను కొనసాగిస్తారు. అదన్నమాట లంక భూముల్లో లాభదాయకంగా ఉన్న క్యాప్సికం సాగు.